హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిధి ఫుడ్స్. ఈరోజు నేను పాలకూర పప్పు చేయబోతున్నాను. సో ఫస్ట్ దానికోసం కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. ఈ రెండు ఒక 1 అవర్ నానబెడదాము. మనం కుక్కర్లో వేసి విజిల్స్ వచ్చే ముందు ఒక 1 అవర్ నానబెడుతున్నాను నేనైతే. ఇప్పుడు మనం అది నానిన పప్పుని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేద్దాము. 1 స్పూన్ ఆయిల్ వేసి పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పాలకూర కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి మూత పెట్టేసుకుందాము. ఇది విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇందులో నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. పచ్చిమిర్చి డైరెక్ట్గా కట్ చేసి వేసుకోలేదు. ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. అంతలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ తీసుకొని కొంచెం వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4-5 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకొని తర్వాత చిన్నగా గార్లిక్ పీసెస్ కట్ చేసుకున్నాను అన్నమాట, అది యాడ్ చేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. మనం పప్పు రుద్దుకొని అందులో పోసుకొని మసిలేంత వరకు ఉంచుకోవాలి. మనం చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది అందులో వేసేసేయాలి. ఇప్పుడు ఇది పప్పు మసిలేంత వరకు ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మనకు పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. ఇందులో ఉప్పు యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తగినంత సాల్ట్ వేసుకొని ఆఫ్ చేసుకుంటే పాలకూర పప్పు రెడీ. హోప్ యు లైక్ ద వీడియో. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.